సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది 2026 అప్రెంటిస్ అవకాశాలకు సంబంధించింది. దీని గురించిన పూర్తి వివరాలు అంటే అన్నీ మనమిప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. అవును, ఈ నంబర్ చూస్తున్నారు కదా, ఇది నిజం. ఏకంగా 2801 అప్రెంటిస్ పోస్టులు. కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునేవాళ్లకి ఇదొక మామూలు అవకాశం కాదు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సరే, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అసలు ఏ విభాగాల్లో ఖాళీలున్నాయి, తర్వాత ఎవరు అప్లై చేయొచ్చు, మూడోది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటి, నాలుగోది అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అండ్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు. వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఈ 2801 పోస్టుల్ని ఎలా విభజించారో, అంటే ఏ ట్రేడ్స్కి ఎన్ని అవకాశాలున్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని ట్రేడ్స్కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ దాదాపు 1250 పోస్టులున్నాయి. అలాగే ఫిట్టర్ ట్రేడ్ వాళ్లక్కూడా 500 పైనే ఉన్నాయి. అంటే ఈ ట్రేడ్స్లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకి ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్ అన్నమాట. ఓకే, ఇంత మంచి అవకాశం ఉంది కదా, మరి దీనికి అప్లై చేయడానికి మన దగ్గర ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు అర్హులు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మూడు బేసిక్ క్వాలిఫికేషన్స్. ఫస్ట్, 10th క్లాస్లో మినిమం 50% మార్కులు ఉండాలి. సెకండ్, దానికి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి, అది కూడా ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ రికగ్నైజ్డ్ అయ్యుండాలి. ఇక మూడోది వయసు. ఏప్రిల్ 11, 2026 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ 3 ఉంటే చాలు, మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇది అందరికీ కాదు, కొన్ని ప్రత్యేకమైన రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలోని కొన్ని జిల్లాల వాళ్లకు మాత్రమే. ఉదాహరణకి తెలంగాణలో అయితే అన్ని జిల్లాల వాళ్లు అర్హులే. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జిల్లాలు ఉన్నాయి, కాని మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయించారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని కొన్ని నిర్దిష్ట జిల్లాల వాళ్లు మాత్రమే అప్లై చేయగలరు. కాబట్టి అప్లై చేసే ముందు మన జిల్లా ఈ లిస్ట్లో ఉందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం. సరే, అర్హతలున్నాయనే అనుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పాయింటే ఈ నోటిఫికేషన్లో హైలైట్. అదే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది. ఇంతకీ ఈ 2801 పోస్టులకి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? అందరి మదిలో ఉండే ప్రశ్నే ఇదే గదా. అండ్ దీనికి సమాధానమే అసలైన గుడ్ న్యూస్. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మీరు విన్నది నిజమే, నో రిటన్ ఎగ్జామ్. కేవలం మీ మార్కుల ఆధారంగా, అంటే మెరిట్ బేసిస్ మీద మాత్రమే సెలక్షన్ ఉంటుంది. అయితే ఈ మెరిట్ని ఎలా లెక్కిస్తారంటే చాలా సింపుల్. మీ 10th క్లాస్ మార్కుల పర్సెంటేజ్, ఇంకా మీ ఐటీఐ సర్టిఫికెట్లో వచ్చిన మార్కుల పర్సెంటేజ్, ఈ రెండింటికి సమానమైన వెయిటేజ్ ఇస్తారు. ఆ రెండింటి యావరేజ్ తీసి దాని ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారన్నమాట. ఇంకో మంచి విషయమేంటంటే ఇది కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు, ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్ మొత్తం మీకు ప్రతి నెలా స్టైఫండ్ కూడా ఇస్తారు. అంటే ఒకవైపు స్కిల్స్ నేర్చుకుంటూనే మరోవైపు సంపాదించుకునే అవకాశమిది. ఓకే, అంతా బాగుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఉంది, దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. రైల్వే వెబ్సైట్కి వెళ్లకముందే ఫస్ట్ మనం apprenticeshipindia.gov.in అనే నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఇది చేసిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నాప్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాక ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఎస్సీఆర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్ఆర్సీఎస్సీఆర్ పేజీని ఓపెన్ చేయాలి. అక్కడ మీ డీటెయిల్స్తో రిజిస్టర్ అవ్వాలి. తరువాత అప్లికేషన్ ఫామ్లో మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ముఖ్యంగా మీ నాప్స్ నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్, మీ ఫోటో, సంతకం, సర్టిఫికెట్స్ లాంటివి అప్లోడ్ చేయాలి. ఆ తరువాత ఫీజు వర్తిస్తే ఆన్లైన్లో పే చేయాలి. ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఒక ప్రింటౌట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని ఫాలో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే 100 రూపాయలు చెల్లించాలి.
మిగతా వాళ్లకి అంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకి, అలాగే మహిళా, ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఎవ్వరికీ ఎలాంటి ఫీజు లేదు. వాళ్లకిది పూర్తిగా ఉచితం. ఓకే, ఇప్పటివరకు మనం అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కానీ వాటన్నింటికంటే ముఖ్యమైనది, మనం అస్సలు మర్చిపోకూడంది ఒకటుంది. అదే డెడ్లైన్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదంటే ఈ డేట్స్ గుర్తుంచుకోవాలి. చూడండి, అప్లికేషన్లు ఆల్రెడీ మార్చ్ 12న మొదలయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 11. సరిగ్గా ఆ రోజు రాత్రి 11:59 ఆన్లైన్ లింక్ క్లోజ్ అయిపోతుంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడం అస్సలు మంచిది కాదు. మరోసారి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఏప్రిల్ 11, 2026. ఈ తేదీని క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కరోజు ఆలస్యం చేసినా ఈ గోల్డెన్ ఆపర్చునిటీ చేజారిపోతుంది. సో అన్ని వివరాలు ఇప్పుడు మనం ముందున్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీ 10th ఐటీఐ మార్కుల ఆధారంగానే రైల్వేలో కెరియర్ మొదలుపెట్టే ఈ గొప్ప అవకాశం మీ నెక్స్ట్ కెరియర్ స్టెప్ అవుతుందా? ఆలోచించి అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి.